రెండు టికెట్లు ఇవ్వండి. ఏమండి మీరు బండి పెట్టేసి తొందరగా రండి, నేను టికెట్లు తీసుకుంటాను. రెండు. అయ్యో ఏమండి హౌస్ఫుల్ అయిపోయిందండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఇంటికెళ్ళి వంట చేద్దాం. అది కాదండి, చిరంజీవి నా ఫేవరెట్, ఆయన అంటే నాకు పంచి ప్రాణాలు. ఆయన కోసం నా ప్రాణాలు కాదు ఏమైనా ఇస్తాను. ఏమడిగినా ఇచ్చేస్తావా? నువ్వు ఇచ్చినా పుచ్చుకోవడానికి కానీ సిద్ధంగా లేడు కానీ ఎక్కెక్కు. ఏమండి కొన్ని సాయంకాలం దాకా ఉండి 6 గంటలకు చూసేద్దామండి. ఏంటి 6 గంటలాట? పిచ్చిదానా, ₹1,00,000 ఇచ్చిన 6 గంటల తర్వాత నేను ఏ పని చేయను నీకు తెలుసు కదా. నా కోసం ఒక్కసారికి తీసుకెళ్ళండి. ఏంటమ్మా నీకోసమా? బుజ్జి కన్నా 6 గంటల తర్వాత సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రత్యక్షమై నన్ను చూసుకోరా అన్న. నేను చూడలేను. ఏంటయ్యా నీ మొండి పట్టుదల? మొట్టమొదటిసారి పెళ్ళాన్ని సినిమాకి తీసుకొచ్చి చూపించకుండా తీసుకెళ్తే ఆ పిల్ల మనసు అంతా బాధపడుద్ది. ఆ పిల్ల అయినా మళ్ళీ అడిగిందా మాన్యాలు అడిగిందా? 6 గంటల అటా మర్యాదగా చూపించి తీసుకెళ్ళు. ఇంతకీ నువ్వెవరమ్మా? చిరంజీవి ఫ్యాన్. అలాగేనమ్మా, తప్పకుండా తీసుకెళ్తా. ఇక్కడే ఉండి 6 గంటల ఆట చూపించి మరీ తీసుకెళ్తా. కుదిరింది రండి. ఇప్పటికే ఆలస్యమైంది. లేదు కనుక నా ప్రేమ కానుకగా ఈ ఫ్లవర్ ని మీకోసం. ఈ పువ్వు ఉండాల్సింది నా చేతిలో కాదు, అదిగో అక్కడ మీ బాబు చెవిలో. అందరూ నవ్వుతుంటే మీరు నవ్వరే? అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చడిలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. సూపర్. వాణి ఎంతమ్మ కూర్చోండి. ఏంటండి ఆ గంతులు? ఏరా తొంగ చచ్చినాడా? కళ్ళు కనపడ్డాలా? కుదురుగా కూర్చొని సినిమా చూడు. ఏమండి ఇచ్చింది ఎవరినండి ఆవిడ తిడుతుంది? మనల్ని కాదు, హిలన్ని. సినిమాల్లో హిలన్ని అలాగే తిడతారు కదా. అబ్బా ఏంటండి? గంగ మనం ఒక ఆట ఆడుకుందామా? ఆట? ఏమాట? ఏమాట అంటే సినిమా అయిపోగానే నేను కళ్ళు మూసుకుంటానంట, నువ్వేమో నా చెయ్యి పట్టుకుని మన బండి దగ్గరికి తీసుకెళ్తామంట. ఆ తర్వాత నేను కళ్ళు మూసుకొని బండి నడుపుతానంట, నువ్వు నా వెనకాల కూర్చొని దారి చెప్తామంట. భగవంతుడు మేలు చేస్తే మనం ఇల్లు చేరతామంట. నిజంగానా? నిజంగా అంటావంటే ఇంకంతకంటే దారి లేదమ్మా. సరే అయితే. ఏమండి మీరు కళ్ళు మూసుకొని కూడా బాగా డ్రైవ్ చేస్తున్నారండి. మరి నేనంటే ఎవరనుకున్నావు? ఎలా బొక్లీసు నా కొడక, వెనకాల అమ్మాయి కూర్చుంటే కళ్ళు కనపడవరా నీకు? ఫ్యామిలీయా లేక ఎక్కడైనా కొట్టుకొస్తున్నావా? ఈ గొడవంతా దేనికండి? మీరు కళ్ళు తెచ్చే బండి నడపండి. నో, ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దారి చూపించు. సరే తిన్నగా వెళ్ళండి. చంటి, ఏంటమ్మా? ఈ బట్టలు కట్టుకో. పట్టుబట్ల? ఇప్పుడు ఎందుకు? మన బంధువుల ఇంటికి జొన్నాడు వెళ్తున్నాం. జొన్నాడా? అక్కడ మన బంధువులు ఎవరున్నారు? ఎవరో ఒకరు ఉన్నారు. చెప్పిన పని చేయ ముందు. సరే. ముసలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రంగయ్య, ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనబడకూడదు. క్లీన్ క్లీన్ గా వేయాలి. ఎంత బాగున్నావురా అల్లుడా, మొన్న చూసిన సినిమాలో హీరోలా లేడు? ఇదేంటి రంగమ్మత్త ఇలా అయిపోయావు? నీ తెల్ల జుట్టు ఏమైంది? రంగు వేసుకున్నాను రా అల్లుడు. ఇదిగో మనం వెళ్లే చోట నన్ను చూసి అత్త అత్తాలు పిలవకు. మరి అక్క అక్క అని పిలు. ఓయ్ ముసలి, నిన్ను అక్క అక్క అని పిలవాలా? అక్కేం కర్మ, చెల్లి చెల్లి అని పిలుస్తాడు. సిగ్గు లేకపోతే సరే. పదండి. రారా ముట్టుకోకు, తంగుపోద్ది. పదండి పదండి. చెయ్యివే
ఏ చిన్నపిల్లవేగా ఎక్కి రాలేవు నేను రంగు వేసుకున్నానని మీకు అందరికీ కుళ్ళు మీ రంగమ్మత్త చంటిగారిని ఎక్కడ తీసుకెళ్తున్నారేటి? ముందు చెయ్యి, తర్వాత చెప్తాను. చెయ్యి. అమ్మా, వాడికి పెళ్లి కూతురు చూడడానికి తీసుకెళ్తున్నావు. వాడికి చెప్తే పారిపోతాడని చెప్పకుండా తీసుకెళ్తున్నావు. అంతే అంతే. అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటి చిదంబరం? చంటి గడియాల పనిలోకి రాడమ్మా. ఏ ఆడికి సంబంధం చూడడానికి పక్కూరు తీసుకెళ్తున్నారు. ఆ ఎర్రి బాగులతో ఏ పిల్లకి రాసుందో ఏటో. రండి రండి. నమస్కారం. నమస్కారం. నేనే పెళ్లి కూతురు తల్లిని. కాదు కాదు, తండ్రిని. కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి. మా ఆవిడ వస్తుంది, వెనకాలే వచ్చేస్తుంది. కొంచెం జరగమ్మా. ఏంటమ్మా, ఎవరో చుట్టాలన్నో? ఈయనెవరు? ఏం లేదురా, నీకు పెళ్లి కూతురుని చూడడానికి వచ్చాం. నాకు పిల్ల, నాకు నేను వెళ్ళిపోతుంది. తంటి అలర్ట్ చేయకుండా కూర్చో. ఏంటి పెళ్లి కొడుకు ఏంటంటున్నాడు? అబ్బే ఏం లేదండి, సిగ్గుపడుతున్నాడు. దాందే ఉందమ్మా, ఈ రోజుల్లో పెతికూర్రోడు సీరలు కాలుతున్నాడు, తప్పేం లేదు. అయ్యో అమ్మా, ఈయనకి చెవులాగుంది. ఆయనకి చెవుడైతే ఏంట్రా, మనకు అమ్మాయి ముఖ్యంగానే. వచ్చేసారా? రండి రండి. నేను వచ్చేలాగా ఈయన మీతో మాట్లాడమన్నాను. మాట్లాడారా? మాట్లాడారండి, కానీ మేం మాట్లాడింది ఆయనకు వినిపించలేదు. అబ్బాయా? మాకు అబ్బాయిలు లేరండి, మాకున్నది ఒకే ఒక అమ్మాయి. ఈవిడ కూడా చూడమ్మా. ఊరుకో. ఏంటి అబ్బాయి అమ్మాయిని చూడాలి కంగారు పడుతున్నాడా? వచ్చేస్తుంది బాబు. ఎందుకమ్మా నన్ను ఇలాంటి చోటు తీసుకొచ్చావు? నేనేం పాపం చేశాను? అదిగో పెళ్లి కూతురు వచ్చింది, చూడు చూడు చూడు. ఒకసారి పాడు. అమ్మని కమ్మని దెబ్బ ఎంత తీయగా ఉందిరో అబ్బా, వయ్యారాల వెల్లువా. చంటిగాడేడి ఎక్కడికి వెళ్ళాడు? ఇవాళ వాడికి పెళ్లి చూపులట బావగారు. వాడికి పెళ్లి చూపులా? అవును, వాడికి తెలిస్తే పారిపోతాడని చెప్పకుండా తీసుకెళ్లారట. మరో ఈ రోజు తోటల దింపు 3000, రేపు ఇంకా ఎక్కువ దిగుతాయి. ఎరా పెళ్లి చూపులకు వెళ్ళావంటగా, ఎలా నచ్చిందా? ఆ భాగవతం గురించి ఏం అడుగుతారు బాబు? వాళ్ళ అమ్మకి చెవుడు, వాళ్ళ అబ్బకి చెవుడు. పాట పాడమంటే ఆ పిల్ల గొంతెత్తిందంతే. అక్కడ తీసిన పరుగు ఇంటికి వచ్చేదాకా ఆగలేదు. ఈ దెబ్బతో మా అమ్మ 10 ఏళ్ల వరకు నా పెళ్లి మాట ఎత్తదు. సరే సరేలే, భోంచేయి. అయ్యయ్యా, అదేంటమ్మ గారు ఎంగిల్ కంచంలో భోంచేస్తారేంటి? ఇంట్లో కంచాలు లేవా? కంచాలు లేక కాదయ్యా, భర్త తిన్న కంచంలో భార్య తినడం మన సంప్రదాయం, ఆడవాళ్ళకి గౌరవం కూడాను. నాకు ఒక మొక్క కూడా అర్థం కాలేదు. భర్త తిన్న కంచంలో భార్య తినడం మన సంప్రదాయం, ఆడవాళ్ళకది గౌరవం కూడాను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అందరినీ పిలిపించావు. ఏమిటా విషయం? నేను చెప్పాలనుకున్నది మన నందిని విషయం. నందిని విషయమా? నందినికి ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏదీ కాలేదు, అవుతుందేమోనన్న భయం. విషయం ఏమిటో సూటిగా చెప్పు. నందినికి వయసొచ్చింది. వయసొచ్చిన ఆడపిల్లని స్వేచ్ఛగా ఊరి మీద తిరగనివ్వడం ఎంత తప్పు, ఖైదీలా ఇంట్లో ఉంచటం కూడా అంతే తప్పు. నందిని మంచి పిల్ల కాబట్టి సరిపోయింది. తన పెళ్లి విషయంలో ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదని నా ఉద్దేశం. పైగా చిన్న మరిది గారు
నందినికి పెళ్ళయ్యే వరకు తను చేసుకోనని పట్టుపట్టి కూర్చున్నారు. కనీసం ఆయన కోసమైనా నందినికి త్వరలో సంబంధం చూడండి. నందినికి మేము సంబంధాలు చూడడం లేదనుకుంటే మీరు చాలా పొరపడ్డారు వదిన. అవును వదినా, నందిని కోసం అన్నయ్య ఓ మంచి సంబంధం చూశారు. రేపే వెళ్ళి పెళ్లి కొడుకుని చూసి వస్తాం. నిజమా అండి? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడం నేర్చుకోండి. అవన్నీ తీసుకెళ్లి పెరట్లో వేయండి. రాను రాను అందరికీ బద్ధకాలు ఎక్కువైపోతున్నాయి. వదినా, ఏమిటమ్మా ఇవాళ చంటి ఇంకా పనిలోకి రాలేదు? వాడి వాళ్ళ రాడు. రాడా? ఏ, అతను కొంట్లో బాలేదా? ఏమిటి నందిని, ఈ మధ్య నీకు చంటి మీద అభిమానం ఎక్కువవుతున్నట్టుంది. చూడు నందిని, పని వాళ్ళ గురించి పాలికాపుల గురించి యజమానులు ఎక్కువగా పట్టించుకోవటం అంత మంచిది కాదు. పైగా నువ్వు ఆడపిల్లవి. అతని ఒంట్లో బాగానే ఉంది. మీ అన్నయ్యలతో కలిసి బయటికి వెళ్ళాడు. అన్నయ్యలతోనా? ఎక్కడికి? నీకు పెళ్లి కొడుకుని చూడ్డానికి. నా భర్త నాకు పెళ్లి కొడుకుని చూడడానికి వెళ్ళాడు. చంటి కారు దిగు. ఎందుకయ్య గారు? ముందు దగ్గర మీరు దగ్గర? మేము జగన్నాథపురం నాయుడు గారి సంబంధం చూడటానికి వెళ్తున్నాం. నువ్వు వస్తే అది కూడా చెడగొడతావు. అయ్యో అయ్యగారు, అసలు అక్కడ నోరేత్తను. ఇదేనికి? తీసుకో. దారి తెలిస్తే ఇంటికెళ్ళు, లేకపోతే ఏట్లోకి వెళ్ళు. రై పోనీ. అయ్యగారు, నేను అక్కడ ఏం మాట్లాడా గారు? అయ్యగారు నన్ను తీసుకెళ్ళండి. అయ్యగారు పెళ్లి కొడుకు ఎట్టా ఉన్నా నేనేం మాట్లాడినా? అయ్యగారు అయ్యగారు నన్ను తీసుకెళ్ళి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఓ, మీరు ఎక్కడున్నారండి? మిమ్మల్ని పెళ్లి చేసుకున్న అతను ఎలా ఉండాలో నేను కూడా చూడాలి కదండి. అందుకే అయ్యగారులు కూడా వెళ్ళానండి. లంకంత ఇల్లు బోల్డ్ అంత ఆస్తుంటే సరిపోతుందండి. అసలు మిమ్మల్ని కట్టుకునేవాడు ఎలాగ ఉండాలండి? మీకు తగ్గట్టు రాజు ఎలాగ ఉండాలా? కానీ వాడేమో దిష్టి బొమ్మలా చండాలంగా ఉన్నాడండి. మీరేమో బంగారు బొమ్మలాగా ఉంటారండి. వాడేమో బొచ్చు పీకిన కోడిలాగా ఉన్నాడండి. ఈ మాట అక్కడ అనేసానండి. అంతే, నా గోబ గుయ్యమండం, నన్ను మధ్యదారిలో దింపేయడం, మీ అన్నయ్యలు ఇంకో సంబంధం చూడడానికి వెళ్ళడం అన్నీ జరిగిపోయింది.